సరే మీకు ఎవరు ఇన్స్పిరేషన్ ఇండస్ట్రీకి రావాలనే కొంతమందికి ఉంటది కదా, రవితేజ గారా, మెగాస్టారా, కొంతమందికి ఉంటది. నాకైతే యాక్చువల్లీ నేను అంటే కమల్ హాసన్ అంటే నాకు బాగా ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఇండస్ట్రీకి రావడానికి అనే కాదు, నేను ఎలా రావాలనుకున్నా నాకే తెలియదు. ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే నేను ఇంత ముందు అంటే మా డాడీతో కలిసి చిన్నప్పుడు ఎక్కువ హిందీ మూవీస్, అమితాబ్ బచ్చన్ గారి మూవీస్ ఇలాంటివి కొన్ని చూసేవాడిని అనమాట. సో నాకు ఆ ఇంట్రెస్ట్ అలాగే వచ్చేసింది. ఎందుకు వచ్చిందో ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు. కానీ నేను ఏంటంటే అలాగే ఏదో ఆలోచించడం ఉండడం, ఏదో చేయడం. మా ఫ్రెండ్ ఒకడు డైరెక్టర్ అవ్వాలని ఆడు అలాగే అనుకునేవాడు. ఇద్దరం కలిసి ఏదేదో చేస్తూ ఫోన్లో రికార్డ్ చేస్తూ వీడియోస్ అలా చేసేవాళ్ళం. కానీ ఏంటంటే నాకు ఇన్స్పిరేషన్ అంటే రావడం కానీ కాదు, వచ్చిన తర్వాత అయినా సరే ఇన్స్పిరేషన్ అంటే నాకు తెలిసిన తర్వాత కమల్ హాసన్ గారు. ఏంటంటే ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్, వెస్టల్ క్యారెక్టర్స్ చేయాలి. లేదండి, ఇక్కడ వర్క్ షాప్ లో నేర్చుకున్నారు. ఆడిషన్ సెలెక్ట్ అవ్వాలంటే మీకంటూ ఉండాలి ఆ పొటెన్షియాలిటీ. అంటే మీరు ఓన్ గానే ప్రిపేర్ అయ్యారు అయితే. సో అది నిజంగా గొప్ప విషయం. మీరు నాకు బాబుమోహన్ గారు. ఓకే, సూపర్. అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ ఇది. సూపర్. అంటే ఎందుకు అంటే కమెడియన్ గా ఆయన అంటే టైమింగ్ కానీ పంచువాలిటీ కానీ నాకు బాగా ఇష్టం అనమాట. అంటే మీకు ఎండ్ ఆఫ్ ద డే కమెడియన్ అవ్వాలనేది ఉంది. ఉంది కానీ ఆర్టిస్ట్ అంతేనా? అంతే. యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నావు? యాక్టింగ్ ఇప్పటికీ కూడా నేర్చుకోలేదు, అదే అందుకని అడుగుతున్నాడు. థియేటర్కి వెళ్ళాను నేను. రవీంద్ర భారతిలో తెలంగాణ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ఫ్రీ వర్క్ షాప్ ఉంటుంది, థియేటర్ వర్క్ షాప్. అక్కడ ఒక 2 months వర్క్ షాప్ చేశాను. నేర్చుకున్నది తర్వాత. సో ఓకే, ఈ మాత్రం హైపర్ ఉంటే చాలు, మేనేజ్ అయిపోద్ది కెమెరా ముందు. సో ఫర్దర్ గా ప్రాజెక్ట్స్ అంటూ ఇంకా డిసైడ్ అవ్వలేదు. డిస్కషన్స్ ఏవో 2-3 వస్తూ ఉన్నాయి. కథలు వింటున్నాం. ఎవరికైనా కృష్ణానగర్ ఆ లైఫ్ ఏదైనా చూసారా మీరు? అటువంటి లైఫ్ చూసాం, కృష్ణానగర్ లో చూడకపోయినా. అటువంటి లైఫ్ అయితే చూసారు. అది చూడకుండా అవి క్రాస్ చేయకుండా ఇక్కడ వరకు ఎవరు రారు. అదే చెప్తున్నాం కదా, ఇంకా లాస్ట్ ఆప్షన్ అంటే ఇంకా అలాగే. యాక్చువల్లీ ఏంటంటే సినిమా కంటే ముందుగా అంటే సినిమా ఒప్పుకున్న తర్వాత చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్, అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఇంత ముందంటే ఖాళీ ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఏదో జాబ్ చేయడమో లేకపోతే ఏదో పని, ఎవరికాళ్ళకి వర్క్ ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఇది ఒప్పుకున్న తర్వాత ఒక 8 months 9 months ఇదే ఉండాలి. మరి డబ్బులు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, లేకపోతేనేమో సినిమా హిట్ అంటే సినిమా సక్సెస్ కోసం మేమందరం చేయడానికి కూడా కారణం అదే అనమాట. ఇంక ఇది తప్పితే ఇంకోటి లేదు. లాస్ట్ ఆప్షన్. ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్స్ ఎంత ఒక్కొక్కరు చెప్పొచ్చు? ఫస్ట్ రెమ్యునరేషన్ సినిమానా, షార్ట్ ఫిల్మ్, వాట్ ఎవర్ ఏదైనా సాలరీ అయినా అది 1 రూపాయి అయినా కూడా ఫస్ట్ ఏది? 800. ఏది అలవైకుంఠపురంకి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కి వెళ్తే అక్కడ నుంచి దానికి. మీరు అంటే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అన్నారు. ఇండస్ట్రీ వచ్చినా రాకపోయినా మీరు ఇంటి దగ్గర స్టార్ట్ చేసి ఎక్కడైనా కెమెరాకి సంబంధించి అంటే యూట్యూబ్ ఛానల్స్ లో కొన్నిట్లో ఫ్రీలాన్సర్ గా చేసేవాడిని. ఒక స్క్రిప్ట్ కి ఒక 1500 అలాగా పే చేసేవాళ్ళు, తీసుకునేవాళ్ళు. ఫస్ట్ రెమ్యునరేషన్ అయితే 1500. మీది? నాకు 1000 రూపాయలు ఇచ్చారన్న. అది హుండీలో ఏమని ఇచ్చారేంటి? అప్పుడు నేను ఆఫీస్ బాగా చేస్తూ ఉంటుండే. ఆ సినిమాలో నాకు క్యారెక్టర్ ఇచ్చారన్నమాట. కింద క్యారెక్టర్ ఇచ్చారు. నాకు ఫస్ట్ డబ్బులు ఇవ్వని చెప్పారు మాట. తర్వాత మళ్ళీ డైరెక్టర్ గారు దగ్గర పిలిచి 1000 రూపాయలు ఉంచుకొని చెప్పి ఫస్ట్ రెమ్యునరేషన్ చెప్పి ఇచ్చారన్నమాట. ఓకే, సో ఇప్పుడు రెమ్యునరేషన్ అయితే అడగలేము. బట్ మీకు సాటిస్ఫై రెమ్యునరేషన్ తీసుకున్నారా ఈ సినిమా? చాలా అంటే చాలా. కొత్తోళ్ళకి ఇంత ఫేమ్ ఇచ్చారు, అది ఇచ్చారు, మనీ కూడా అంతే సాటిస్ఫై చేశారు. సాటిస్ఫాక్షన్ ఇచ్చారు. ఎలా అనిపించింది నిహారిక గారి ప్రొడక్షన్ లో? అంటే కంఫర్ట్ ఎలా అనిపించింది? ఆమె రేంజ్ అంటే అందరికీ తెలిసిందే. సో ఇలా కూర్చున్నా సరే మనకి మేడం రా అన్న ఫీల్ ఉంటుంది. ఎంత కంఫర్ట్ చేస్తారంటే మమ్మల్ని, లేదు మీరు కూల్గా ఉండండి, అట్లా చాలా కంఫర్ట్ గా మాట్లాడతారు, చాలా ఫ్రెండ్లీ. అసలు ఆమెను చూస్తే లైక్ మేము అంటే చాలా ఇంటర్వ్యూలో దేవత అంటారు, ఊరికినే అన్నం. ఆ పర్సనల్ గా మేము ఫీల్ అవుతాం. మాకు ఇచ్చే సపోర్ట్ గానీ దగ్గరుండి ట్రైన్ చేస్తారు. ఉమెన్ ఇక్కడ చూడండి ఎంత పవర్ఫుల్ అంటే, ఆవిడ పాపం మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి చిరంజీవి గారి కూతురు ఒక ఆవిడ ఉన్నారు ప్రొడ్యూస్ చేసుకుంటే సిరీస్ అవి. అట్ ద సేమ్ టైం నిహారిక గారు లాంటి ఉమెన్ వచ్చి ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతూ, చూసుకుంటూ, మేనేజ్ చేస్తూ, ఒక టీంని బిల్డ్ చేసి సినిమా వరకు తీసుకొచ్చి ఇంతమందిని హ్యాండిల్ చేసి రిలీజ్ చేసి, అంటే ఆవిడకి తప్ప బేసిక్గా కమిటీ కుర్రోళ్ళకి అంత హైప్ రావాలన్నా కూడా సినిమా బాగుంటే ఓకే, బట్ అట్ ద సేమ్ టైం ఒక హైప్ రావాలంటే ఒక బలం కావాలి. ఆ బలంగా వెన్నెముకలాగా ఆవిడ నిలబడింది.
నిలబడి మిమ్మల్ని అందరిని తీసుకొచ్చి ప్రమోట్ చేయడం, ఆవిడ డాన్స్ చేస్తూ కొంచెం ఎలాగోలా సినిమా జనాల్లోకి తీసుకెళ్ళేలా చేసి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఆంధ్ర మొత్తానికి పరిచయం చేసి ఈరోజు మిమ్మల్ని ఒక స్థానంలో కూర్చోబెట్టింది. ప్రమోటింగ్ ఒకటే కాదు, ఈ 11 మందిని ఎట్లా కేర్ చేసేవాళ్ళు అంటే ఇక్కడికి వెళ్తున్నాం ఇలా మాట్లాడాలి అంటే కేర్ జాగ్రత్త ఉండదు. ఓకే వీళ్ళు ఏమైనా తప్పు మాట్లాడుతున్నారా, మళ్ళీ వీళ్ళకి ఏమైనా ఏ ప్రాబ్లం అయిద్దా, ట్రోల్ వేస్తారని ఆమె చూడని ఉంటారు. సో ఓకే ఓకే అందరు బాగానే మాట్లాడుతున్నారు, ఓకే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, ఇలా ఉండండి. కొన్ని చిన్న చిన్న చేంజెస్ మా లైఫ్ లో ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి ఏంటని మొత్తం దారి చూపించింది ఆమె మాకు. ఎన్నైనా మర్చిపోమా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.